జనరల్ గా ఒక మూవీ హిట్ అయినప్పుడు ఓకే, బట్ ఫ్లాప్ అయినప్పుడు ఒక డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కి, డిస్ట్రిబ్యూటర్ కి, యాక్టర్ కి మధ్యలో అది కాన్వర్సేషన్స్ కానివ్వండి, ఆ బాడీకోల్ ఆ సిచ్యువేషన్ ఎట్లుంటది అనే ఒక డౌట్ ఉండేది నాకు. అండ్ మల్టిపుల్ చోట్ల డిఫరెంట్ ఉంటాం. అంటే కొన్నిసార్లు ప్రొడ్యూసర్ సేఫ్ అయిపోతారు, డిస్ట్రిబ్యూటర్స్ కి ఇచ్చేసి అని ఒక దగ్గర వర్షన్ ఉంటుంది. ఒక దగ్గర ఎథికల్ గా బిహేవ్ చేస్తారు ప్రొడ్యూసర్స్, దే విల్ గివ్ బ్యాక్ ది మనీ అని ఒక దగ్గర. కొన్ని చోట్ల డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి హీరో ముంగడ కూర్చో, హీరో ఇంటి ముంగడ కూర్చొని కొట్లాడిన సిచ్యువేషన్స్ నేను చూసిన. సో జనరల్లీ అసలు జనరల్ ఎట్లయితుంది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఎట్లుంది ఒకసారి మేము అడదాం అనుకున్నా. అండ్ ఇంకోటి, కొన్ని చోట్ల హీరోస్ కూడా ఉల్టా పైసలు ఇచ్చేస్తారు ప్రొడ్యూసర్ అనే సిచ్యువేషన్ కూడా విన్నా. ఒక మూవీ మంచిగా ఉంటే అంత బాగానే ఉంటుంది, ఒకవేళ ఫ్లాప్ అయితే ఆర్ మానిటరీ టర్మ్స్ లో అంత ప్రాపర్ గా పోకపోతే వాట్ హ్యాపెన్స్? నాకు తెలిసి ఇండస్ట్రీలో ఇప్పుడు సాలిడ్ గా ఉన్న ప్రొడ్యూసర్లు అందరినీ మనము సాలిడ్ గా ఉన్నారు అని ఎందుకంటామంటే దే ఆర్ మెయింటైనింగ్ దట్ ర్యాప్ విత్ డిస్ట్రిబ్యూటర్స్. డిస్ట్రిబ్యూటర్స్ తో రిలేషన్ లాంగ్ ఉంటది కాబట్టి ఈ ఒక సినిమాతో పోదు అనుకుంటారు కాబట్టి ఆ ర్యాప్ స్ట్రాంగ్ ఉండి కన్సిస్టెంట్ గా ఉండి దే ఆర్ బీయింగ్ బిగ్ ప్రొడ్యూసర్స్. అందుకే ఉంటారు. ఇప్పుడు 1-2 ఫిల్మ్స్ చేసినప్పుడు ఏమైతుందంటే డిస్ట్రిబ్యూటర్ కూడా నీ దగ్గర గట్టిగా ఉంటాడు, వాళ్ళు ఒకరితో ఒకరు టైట్ ఎందుకుంటారు అంటే మళ్ళీ ఉంటావు ఇండస్ట్రీలో వెళ్ళిపోతావు తెలియదు. సో వెన్ యూ హ్యావ్ ఎ బిగ్గర్ లైన్ అప్ దెర్ విల్ బి అండర్స్టాండింగ్ బిట్వీన్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్. వాళ్ళు ఒక సినిమాలో కాకపోతే అది ఇంకా లైఫ్ టైమ్ రిలేషన్షిప్ అనుకోదు. సో ఇట్ బికమ్స్ డిఫరెంట్ విత్ న్యూ కమర్స్ ఉన్నప్పుడు పర్సన్ టు పర్సన్ మారుతుంది, హీరో టు హీరో మారుతుంది. నువ్వే చెప్పినావు 4-5 ఎగ్జాంపుల్, నీకు తెలుసా 4-5 డిఫరెంట్ పీపుల్ ఎవరో నీకు ఫ్లాష్ వస్తుంటుంది. సో ఈ విషయంలో నీకెంత ఇన్ఫర్మేషన్ ఉందో నాకు అంతే ఉంది. బట్ నేను చెప్పినట్టు దేర్ ఆర్ ప్రొడ్యూసర్స్ హూ మెయింటైన్ దిస్, దే టేక్ కేర్ ఆఫ్ దేర్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబ్యూటర్స్ ఫర్ వెరీ లాంగ్ టైమ్ కాబట్టి దే ఆర్ స్ట్రాంగ్ స్టిల్. హౌ డిడ్ యూ యాక్ట్ ఇన్ యువర్ మూవీస్? అంటే యాజ్ యాక్ట్ అంటే ప్రొడ్యూసర్ లాగా అంటే నేనంటే కొన్ని పైసలు దోస్తుల దగ్గర, కొన్ని పైసలు డాడీ దగ్గర, అందరి దగ్గర తీసుకొని నా దగ్గర 100 రూపాయలు ఉంటే 45 రూపీస్ తో సినిమా తీసి 55 రూపీస్ తో ప్రమోషన్ చేసిన. ఓకే, ఆ రేషియో అట్లా మెయింటైన్ చేసారా? నైస్. అట్లా చేస్తే వర్కౌట్ అయింది.